హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 13 అయినటువంటి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు క్లాస్లో గ్రూప్ డేటాకు సంబంధించి మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. అయితే లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? మీన్ డీవియేషన్ అనేది అన్గ్రూప్డ్ డేటాకి ఏ విధంగా చెప్పాలో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? అన్గ్రూప్డ్ డేటాకి మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా చెప్పాలో నేర్చుకున్నాం. ఎలా చెప్తామమ్మా? ఎలా ఫైండ్ చేస్తాం? ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయమ్మా. ఏంటా 4 స్టెప్స్? ఫస్ట్ స్టెప్లో మనం మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫైండ్ చేయాలి. ఫస్ట్ స్టెప్లో మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్కి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది ఫైండ్ చేయాలి. మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఇందులో మనకి 3 ఇంపార్టెంట్ మెజర్స్ ఉంటాయమ్మా: మీన్, మీడియన్, మోడ్. అయితే మనం ఎక్కువగా మీన్, మీడియన్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ స్టెప్లో మనం ఇచ్చిన అబ్జర్వేషన్స్కి మీన్ ఆర్ మీడియన్ ఏదో ఒకటి ఫైండ్ చేయాలి. సెకండ్ స్టెప్లో అయితే ఏదైతే మనం మీన్ ఫైండ్ చేసామో ఆ వాల్యూని ఎక్స్ బార్ అని తీసుకొని సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే సబ్ట్రాక్ట్ ఎక్స్ బార్ ఫ్రమ్ ఈచ్ అబ్జర్వేషన్. సో మనకి ఇచ్చిన ప్రతి అబ్జర్వేషన్ నుంచి కూడా ఈ మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనేది ఫైండ్ చేయాలి. థర్డ్ స్టెప్ అనేది ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేసినప్పుడు ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. వీటిని సమ్ చేసినప్పుడు ఆ సమ్ అనేది 0 అయిపోతుంది. సో ఎప్పుడైతే సమ్ అనేది 0 అవుతుందో అప్పుడు మనం ఇచ్చిన డేటా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది, పెర్ఫార్మెన్స్ అనేది తెలియదు. కాబట్టి థర్డ్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఓన్లీ అబ్సల్యూట్ వాల్యూస్ అనేవే కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ మైనస్ సైన్ ఉంటుంది కదా, ఈ మైనస్ సైన్ని మనం ఇగ్నోర్ చెయ్యాలి. ఓకే? సో ఏం కన్సిడర్ చేయాలి? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనేది మాత్రమే కన్సిడర్ చేయాలి. ఫోర్త్ స్టెప్లో మీన్ డీవియేషన్ అనేది ఫైండ్ చేస్తాం. ఏం చేస్తాం? సమ్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ వాల్యూస్ అంటే సಮೇషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అర్థమైందమ్మా? సో ఇది అన్గ్రూప్డ్ డేటాకి మీన్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం అనేది. ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకుంటాం. అయితే మరి అసలు గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా డిఫరెన్స్ ఏంటమ్మా? ఒకసారి ఇది కూడా తెలుసుకోండి. అయితే అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంటంటే అమ్మా, మనకి డైరెక్ట్ వాల్యూస్ అనేవి ఇస్తారమ్మా. ఓకే? డైరెక్ట్గా వాల్యూస్ అనేవి ఇచ్చినప్పుడు అది అన్గ్రూప్డ్ డేటా అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే మార్క్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ అన్నాను అనుకోండి. మార్క్స్ ఆఫ్ 10 స్టూడెంట్స్ అని చెప్పేసి మనకి 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఈ విధంగా ఇస్తే 12, 15, 20, 18, 25, 20, 18, 15, 12, 10 ఈ విధంగా. సో డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేసారు. ఇది అన్గ్రూప్డ్ డేటా అనమాట. అంటే ఇక్కడ ప్రతి వాల్యూని కూడా ఇండివిజువల్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇలా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మనం మీన్, మీడియన్ అనేది డైరెక్ట్ ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తాం. ఏ విధంగా డైరెక్ట్ ఫార్ములాస్ అంటే మీన్ అంటే యావరేజ్ కదా, అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీడియన్ అంటే ఏంటి? మిడిల్ వాల్యూ తీసేసుకుంటాం. మోడ్ అంటే ఏంటి? ఎక్కువగా ఏదైతే రిపీట్ అవుతుందో ఆ రిపీటెడ్ వాల్యూని తీసుకుంటాం. ఎప్పుడు? ఇది అన్గ్రూప్డ్ డేటాకి. అదే గ్రూప్డ్ డేటా అనుకోండి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అన్గ్రూప్డ్ డేటా అనేది ఎప్పుడూ కూడా స్మాల్ సైజ్ అనమాట. ఓకే? స్మాల్ సైజ్ డేటా ఉన్నప్పుడు అన్గ్రూప్డ్ డేటా. అండ్ ఇక్కడ ప్రతి వాల్యూని అంటే ఇప్పుడు ఏదైనా వాల్యూ రిపీట్ అయినా సరే సెపరేట్గానే మనం కన్సిడర్ చేస్తాము. ఓకే? ఇక్కడ మనం టేబుల్స్ అవి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే? అర్థమైందమ్మా అన్గ్రూప్డ్ డేటా అంటే. అండ్ గ్రూప్డ్ డేటాకి వచ్చేసరికమ్మా, ఈ గ్రూప్డ్ డేటా అనేది మనకి డేటా అనేది ఎక్కువ ఉన్నప్పుడు, డేటా వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు సో ఏం చేస్తాం? ఇంటర్వెల్స్ అని, ఫ్రీక్వెన్సీ అని యూజ్ చేసి మనం అరేంజ్ చేస్తాం. ఓకేనా? అదే విధంగా అంటే ఇప్పుడు అన్గ్రూపుల్లో ఓన్లీ 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కాబట్టి ఈ విధంగా ఇండివిజువల్గా రాసేసి డేటా అనేది రిప్రజెంట్ చేసాం.
అదే ఇక్కడ మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ అన్నాను అనుకో, మార్క్స్ ఆఫ్ 100 స్టూడెంట్స్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందమ్మా, ఎక్కువగా డేటా అనేది పెద్దది అండ్ ఇక్కడ ఇండివిజువల్గా చూపించలేం ప్రతి డేటాని. సో అందుకు ఏం చేస్తామంటే ఇంటర్వెల్స్లో చూపిస్తాం. అంటే ఇప్పుడు 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 స్టూడెంట్స్, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 12 స్టూడెంట్స్, 20 to 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు 18 స్టూడెంట్స్. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈ విధంగా గ్రూప్ డేటాలో మనం చూపిస్తాం. అర్థమవుతుందా డిఫరెన్స్ అనేది? సో గ్రూప్ డేటాకి వచ్చేసరికి మనం మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీస్ FI XI అని ఈ విధంగా క్లాస్ మార్క్స్ వాడతాం. ఓకే, అర్థమైందమ్మా? సో గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా అనేది. అయితే ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్ డేటా. ఓకేనా? అగైన్ ఇక్కడ మనం డేటాని 2 వేస్లో రిప్రజెంట్ చేస్తామమ్మా. ఏంటంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను అండ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? అండ్ మీన్ డీవియేషన్ ఫైండ్ చేసేటప్పుడు మళ్ళీ డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు, డిస్క్రీట్ ఫామ్లో డేటా ఇచ్చినప్పుడు మీన్ దగ్గర ఫైండ్ చేయడం నేర్చుకుంటాం. అదేవిధంగా మీడియన్ దగ్గర కూడా మనం మీన్ డీవియేషన్ అనేది ఫైండ్ చేయడం నేర్చుకుంటాం. అదే డేటా అనేది కంటిన్యూస్ ఫామ్లో ఉందనుకోండి, అప్పుడు కూడా మీన్, మీడియన్ దగ్గర కూడా నేర్చుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందమ్మా? సో ఫస్ట్ మనం అయితే డిస్క్రీట్ అంటే డేటా అనేది ఏ విధంగా ఉంటుంది, కంటిన్యూస్ డేటా అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డిస్క్రీట్ డేటా అంటే అమ్మా ఇండివిజువల్ వాల్యూస్ ఇస్తారు విత్ ఫ్రీక్వెన్సీ. డిస్క్రీట్ డేటా అంటే ఏంటి? ఇండివిజువల్ వాల్యూస్ విత్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు. ఓకే, ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు మార్క్స్ ఆఫ్ ఒక 5 స్టూడెంట్స్ ఇచ్చారనుకుందాం. మార్క్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారమ్మా 10. సో 10 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు. 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 5 మెంబర్స్ ఉన్నారు. 30 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 8 మెంబర్స్ ఉన్నారు. 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 3 మెంబర్స్ ఉన్నారు. 50 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఏంటమ్మా డిస్క్రీట్ డేటా అంటే ఇండివిజువల్ వాల్యూస్ ఇస్తారు విత్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మార్క్స్ అనేవి ఏంటి? డిస్క్రీట్ వాల్యూస్. ఓకే, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవి ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో డిస్క్రీట్ డేటాలో ఎప్పుడూ కూడా ఒక పర్టిక్యులర్ వాల్యూస్కి మాత్రమే తీసుకుంటుంది అండ్ ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ అనేవి ఉండవు. మోస్ట్లీ కౌంటెడ్ డేటా ఉంటుందన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ పెన్స్ ఈ విధంగా అనమాట. అంటే ఇప్పుడు 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్? 2 స్టూడెంట్స్. 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 స్టూడెంట్స్. ఈ విధంగా ఇది డిస్క్రీట్ డేటా. అదే కంటిన్యూస్ డేటా చూసారనుకోండి, కంటిన్యూస్ డేటాలో ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయమ్మా. ఓకే, కంటిన్యూస్ డేటాలో ఏ విధంగా ఉంటుందమ్మా? డేటా అనేది ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేస్తారు. డిస్క్రీట్లో వచ్చేసి మనం ఇండివిజువల్ వాల్యూస్ అనేవి తీసుకుంటాము. కంటిన్యూస్కి వచ్చేసరికి ఏంటమ్మా ఇంటర్వెల్స్గా డివైడ్ చేస్తారు. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్క్స్ అక్కడ మనం డైరెక్ట్గా మార్క్స్ తీసేసుకున్నాం. 10 మార్క్స్, 20 మార్క్స్, 30 మార్క్స్ అని మార్క్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే 0 to 10 మార్క్స్, అంటే 0 నుంచి 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక ఇంటర్వెల్ అనేది తీసుకున్నాం. అలాగే 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 20 to 30 మార్క్స్, 30 to 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఇంటర్వెల్స్లో తీసుకుంటే అదే డిస్ట్రిబ్యూషన్ అమ్మా? కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అర్థమైందమ్మా? సో గ్రూప్ డేటా అగైన్ డేటాని 2 వేస్లో రిప్రజెంట్ చేస్తాము. డిస్క్రీట్, కంటిన్యూస్. డిస్క్రీట్ అంటే ఇండివిజువల్ వాల్యూస్ విత్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. కంటిన్యూస్లో వచ్చేసి డేటాని ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేస్తారు. ఓకే, అర్థమైంది కదమ్మా ఈ పాయింట్? ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందామమ్మా. ఏంటంటే సో ఫస్ట్ వన్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ దగ్గర మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలో చూద్దామమ్మా.
డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే డేటా అనేది ఏ విధంగా ఉంటుందమ్మా, ఇండివిజువల్ వాల్యూస్ విత్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకేనా, ఇండివిజువల్ వాల్యూస్ విత్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంతేనా. సో సపోజ్ నేను డేటా అనేది ఈ విధంగా కన్సిడర్ చేశాను, x1 x2 సో ఆన్ xn. అదేవిధంగా వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ f1 f2 సో ఆన్ fn కన్సిడర్ చేశాను కదా. సో మీన్ డీవియేషన్ ఫైండ్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ స్టెప్ ఏం తెలుసమ్మా, ఫస్ట్ స్టెప్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేది ఫైండ్ చేయాలి. అంటే ఎయిదర్ మీన్ ఆర్ మీడియన్ ఫైండ్ చేయాలి. మనం ఫస్ట్ మీన్ ఫైండ్ చేసి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకేనా, సో మీన్ ఫైండ్ చేయాలి కదా. మీన్ ఫైండ్ చేసే ముందు ఏం చేస్తాను అంటే ఇక్కడ xi ఇంటూ fi చేస్తాను. సో ఏమొస్తుందమ్మా, x1 f1 x2 f2 సో ఆన్ xn fn అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి, ఏమవుతుంది, సమేషన్ xi fi అవుతుంది. అండ్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ కూడా అబ్జర్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తుంది, అంటే సమేషన్ fi. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలమ్మా, మీన్ ఫైండ్ చేయాలి కదా. నార్మల్గా మీన్ ఫార్ములా ఏంటి, డైరెక్ట్గా అయితే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదే ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సమేషన్ fi ఇంటూ xi బై సమేషన్ fi. ఓకేనా, సో సమేషన్ fi ఇంటూ xi ఫైండ్ చేసాము అండ్ సమేషన్ fi కూడా తెలుసు కాబట్టి మీన్ అనేది వస్తుంది. సపోజ్ మీన్ అనేది x బార్ అనుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం డీవియేషన్స్ ఫైండ్ చేయాలి, అంటే xi మైనస్ x బార్ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా, సో xi మైనస్ x బార్ అంటే ఏమొస్తుంది, x1 మైనస్ x బారు x2 మైనస్ x బారు సో ఆన్ ఏమొస్తుంది, xn మైనస్ x బార్ వస్తుంది. అయితే ఏం చెప్పానమ్మా, డీవియేషన్ ఫైండ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి. ఇలా రావడం వల్ల ఏమవుతుంది, వాటి యొక్క సమ్ అనేది 0 అయిపోతుంది. సమ్ 0 అయిపోతే మనకి డేటాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. కాబట్టి ఏం చేయాలి, అబ్సల్యూట్ వాల్యూసే కదా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఓన్లీ అబ్సల్యూట్ వాల్యూస్, అంటే నెగిటివ్ సైన్ అనేది ఇగ్నోర్ చేసి తీసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా వాల్యూస్ ఫైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయండి, అంటే fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ x బార్ చేయండి. సో ఏమొస్తుందమ్మా, f1 ఇంటూ మాడ్యులస్ x1 మైనస్ x బార్ మైనస్ అండ్ f2 ఇంటూ x2 మైనస్ x బార్ సో ఆన్ ఆ విధంగా fn ఇంటూ xn మైనస్ x బార్ చెయ్యాలి. ఓకేనా, సో ఈ వాల్యూ సమేషన్ తీసుకోండి, సమేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు మీన్ డీవియేషన్ అనేది ఏమవుతుంది అంటే సమేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ బై సమేషన్ fi. ఓకేనా, అర్థమైందమ్మా ఏం చేస్తామనేది. ఇక్కడ ఉన్నవి 4 స్టెప్సే. ఏంటంటే ఫస్ట్ మీన్ అనేది ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మీన్ ఫార్ములా ఏమవుతుంది, సమేషన్ fi ఇంటూ xi బై సమేషన్ fi. ఈ వాల్యూ x బార్ అని తీసుకుంటాం. సెకండ్ స్టెప్ ఏం చేయాలమ్మా, డీవియేషన్స్ అనేవి ఫైండ్ చేయాలి. డీవియేషన్స్ అంటే ఏం చేయాలమ్మా, ప్రతి అబ్జర్వేషన్ నుంచి కూడా ఈ మీన్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. అయితే నేను చెప్పాను ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ రావడం వల్ల సమ్ అనేది 0 అయిపోతుంది, కాబట్టి ఓన్లీ అబ్సల్యూట్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేయాలి, అంటే మోడ్ xi మైనస్ x బార్ అనేది కన్సిడర్ చేయాలి. తర్వాత ఫోర్త్ స్టెప్లో మీన్ డీవియేషన్ ఏమవుతుంది, ఫార్ములా సమేషన్ fi ఇంటూ xi మైనస్ x బార్ బై సమేషన్ fi అవుతుంది. సో ఇక్కడ మనం క్యాపిటల్ n ఈక్వల్ టు సమేషన్ fi అని తీసుకుంటే కనుక ఈ ఫార్ములా ఏమవుతుంది, 1 బై క్యాపిటల్ n ఇంటూ సమేషన్ fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ x బార్ అవుతుంది. ఇది ప్రొసీజర్ అమ్మా, అర్థమైందా. ఎప్పుడు మీన్ వాల్యూ దగ్గర. అదేవిధంగా మీడియన్ దగ్గర ఏ విధంగా ఫైండ్ చేయాలో చూద్దాం. మీన్ దగ్గర మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీడియన్ దగ్గర మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా, ఫస్ట్ స్టెప్ మనం మీడియన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకేనా,
నార్మల్గా మనకి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా? ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో చూస్తాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఈవెన్ ఉంటే గనక ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉంటే సపోజ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్, ఈ ఎన్ అనేది ఈవెన్ అయితే గనక మనం ఏం తీసుకోవాలి? n/2 టర్ము అండ్ n/2 + 1 టర్మ్ ఉంటాయి కదా, వీటి యొక్క మీన్ అనేది మనం మీడియన్గా కన్సిడర్ చేస్తాం. అదే సపోజ్ n అనేది ఆడ్ అయితే ఏం చేస్తాము? n + 1/2 టర్మ్ అనేది మీడియన్గా తీసుకుంటాం. అంతేనా? సో ఇది నార్మల్గా అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మనం మీడియన్ అనేది ఫైండ్ చేస్తాం. సో ఇదే విధంగా డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు కూడా మీడియన్ అనేది ఫైండ్ చేస్తాం అమ్మ. అంటే ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. అంటే ఏంటి? xi వాల్యూస్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఓకే, నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ చేస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకి డేటా అనేది ఈ విధంగా ఇచ్చారమ్మా. xi అనేది ఏమి ఇచ్చారంటే 3, 6, 9, 12, 13, 15, 22. సో ఇది మీరు అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉంది? 3, 4, 5, 2, 4, 5, 4, 3 ఈ విధంగా ఫ్రీక్వెన్సీ ఉంది. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే అమ్మా, ఇక్కడ 3 ఉంది కదా, నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ రెండు యాడ్ చేసి తీసుకోవాలి. అంటే 3 + 4 7 అవుతుంది. నెక్స్ట్ 7 + 5 ఏమవుతుంది? 12 అవుతుంది. 12 + 2 ఏమవుతుంది? 14. 14 + 4. సో ఆ విధంగా అన్నీ యాడ్ చేస్తూ వెళ్ళాలి. 18. 18 + 5 23. 23 + 4 27. 27 + 3 30. సో ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 30 వచ్చిందమ్మా. ఓకే, ఇప్పుడు మీడియన్ ఫైండ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఈవెన్ ఆడా అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఈవెన్ అయితే ఏం చేస్తామమ్మా? n/2 అండ్ n/2 + 1 టర్మ్స్ అనేవి తీసుకోవాలి. మీడియన్ పొజిషన్ అనేది అక్కడ నార్మల్గా మీన్ ఫైండ్ చేసేస్తాం. ఇక్కడ n/2 n/2 + 1 టర్మ్స్ పొజిషన్ ఎక్కడ ఉందో చూడాలి. అదే ఆడ్ అయితే ఏం చేస్తాము? n + 1/2 టర్మ్ పొజిషన్ చూడండి. ఇక్కడ 30 అనేది ఏంటమ్మా? ఈవెన్ కదా, అంటే 30/2 అండ్ 30/2 + 1 ఏమవుతుంది? 15 అండ్ 16th టర్మ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15 అండ్ 16th టర్మ్స్ అంటే ఇక్కడే కదా ఉంటాయి, 18లోనే కదా. ఇక్కడ 14 వరకే ఉంటాయి, తర్వాతవన్నీ ఇక్కడ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు కరస్పాండింగ్ వాల్యూ చూస్తే కనుక xi వాల్యూ ఏముంది? కరస్పాండింగ్గా 13 ఉంది. అంటే ఇక్కడ మీడియన్ అనేది ఎంత అవుతుందంటే అమ్మా, మీడియన్ అనేది 13 అవుతుంది. అర్థమైందా? డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు మీడియన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామో. సో మీడియన్ ఫైండ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఇంకా మిగిలిందంతా కామన్. ఏంటి? ఈ మీడియన్ అనేది x బార్ అనుకుంటాము. సెకండ్ స్టెప్లో డీవియేషన్స్ అంటే x - x బార్ అనేది ఫైండ్ చేయాలి. థర్డ్ స్టెప్లో ఓన్లీ అబ్సల్యూట్ వాల్యూస్ కన్సిడర్ చేస్తాము. ఫోర్త్ స్టెప్లో మీన్ డీవియేషన్ ఫార్ములా ఏమవుతుంది? మీన్ డీవియేషన్ ఏమవుతుంది? సಮೇషన్ fi ఇంటూ xi మైనస్ x బార్, ఇక్కడ x బార్ అనేది మీడియన్, బై సಮೇషన్ fi. సಮೇషన్ fi అంటే n కదా, క్యాపిటల్ n అని తీసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది? 1/N ఇంటూ సಮೇషన్ fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ x బార్. అర్థమైందమ్మా? డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ అండ్ మీడియన్ దగ్గర మనం ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుందమ్మా. ఓకేనా? ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? గ్రూప్డ్ డేటా అంటే ఏంటి, అండ్ గ్రూప్డ్ డేటాలో మనకి 2 డేటాస్ ఉంటాయి, డిస్క్రీట్ అనేది, అదేవిధంగా కంటిన్యూస్. సో ఇందులో మనం ఈరోజు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలి, మీన్ అండ్ మీడియన్ దగ్గర మీన్ డీవియేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో
ఈ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మీన్ డీవియేషన్ ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్లో సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.